తం నమామి పరంజ్యోతిరవాంగ్మానసగోచరం ఉన్మూలయత్య విద్యాం యద్విద్యాం ఉన్మీలయత్యపి. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం అవధాన విద్యా వికాస పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహింపబడుతూ ఉన్నటువంటి అవధాన శిక్షణ 4వ శిబిరం 6వ రోజు మధ్యాహ్న తరగతులకు స్వాగతం. ఈ తరగతిలో మనం అవధానికి ఉండాల్సినటువంటి వ్యక్తిత్వం ఏమిటి, అవధాని ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా పడుకోవాలి, ఎప్పుడు నిద్రలేయాలి, సభను ఎలా నిర్వహించుకోవాలి మొదలైనటువంటి అనేకమైన అంశాలని మనం తక్కువ సమయంలో రేఖామాత్రంగా తెలుసుకుంటాం. ఇవన్నీ నోట్ చేసుకోవాల్సినటువంటి విషయాలు కాదు. నోట్బుక్లో రాసుకొని జాగ్రత్తగా షెల్ఫ్లో పెట్టాల్సినటువంటి విషయాలు కాదు. ఆచరణలోకి పెట్టుకోవాల్సినటువంటి విషయాలు. మనం అవధానం చేసేటప్పుడు అవధానానికి సంబంధించినటువంటి కొంత ప్రాథమికమైనటువంటి పరిజ్ఞానం మనకు ఉండాలి. పద్యం చెప్తున్నాం, దాన్ని అప్పచెప్పేస్తున్నాం అనేటువంటి విషయమే కాకుండా ఆ అవధాన పద నిష్పత్తి, వ్యుత్పత్తి మొదలైనటువంటి విషయాలు, అవధానానికి సంబంధించినటువంటి స్థూల చరిత్ర, ఇవంతా కూడా కొంత తెలిసి ఉండడం మంచిది. లేకపోతే మీరు ఇందాక సంగనబట్ల నరసయ్య గారి ఉపన్యాసం విని ఉంటారు. వారు ఒక ఆక్షేపణ చేశారు. మల్లినాథ సూరి గురించి వచ్చినటువంటి ప్రస్తావనకు సంబంధించి ఒక ఆక్షేపణ చేశారు. అట్లాంటి ఆక్షేపణలు లేకుండా ఉండాలి పెద్దవాళ్ళ దగ్గర నుంచి అనంటే మనం ఎంతో కొంత చరిత్రను తెలుసుకొని ఉండడం మంచిది. ఒకవేళ మనకు తెలియనటువంటి చరిత్ర ఉందనుకోండి, దాన్ని స్పృశించకపోవడం మంచిది. ఏదో ఒకటి చెప్దాం, తప్పించుకుందాం అనే మాట మాట్లాడకూడదు. ఎందుకంటే ప్రతిదానికి ఈ శాస్త్రం ఇలా చెప్పింది, పెద్దలు ఇలా చెప్పినారు అని తప్పించుకోవడానికి వీలు పడదు. మంచి మాట చెప్పేటప్పుడు శాస్త్రం ఇలా చెప్పిందంటే ఏదో ఒక శాస్త్రంలో ఉంటుంది. పరాశర స్మృతి కాకపోతే యాజ్ఞవల్క స్మృతిలో ఉంటుంది, యాజ్ఞవల్క స్మృతి కాకపోతే మనుస్మృతిలో ఉంటుంది. ఇదేదీ కాకపోతే మన పేరుతోనే ఒక స్మృతి రాస్తే దాంట్లో ఉంటుంది. కాబట్టి శాస్త్రం చెప్పింది అనేది దేనికి ఉపయోగపడుతుందంటే మామూలు విషయాలకు ఉపయోగపడుతుంది, కానీ చారిత్రకమైనటువంటి విషయాలకు అది ఉపయోగపడదు. దానికి మనం ప్రూఫ్ చూపించాలి, నిరూపణ ఉండాలి. అట్లాంటి సందర్భాల్లో మనం ఏదంటే అది మాట్లాడకుండా ఉండడం మంచిది. మొత్తానికి అవధానం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే వేదం నుంచి వచ్చింది. దీన్ని మనం స్మరించుకోవాలా. అవధానం ప్రారంభం చేసేటప్పుడు అయ్యా అవధానం అనేటువంటి పదం వేదం నుంచి వచ్చింది అని స్మరించుకోవడం వల్ల మనం వేదభారతిని స్మరించుకున్నట్లు అవుతుంది. ఎట్లా అంటే క్రమ, జట, మాల, శిఖ, ధ్వజ, దండ, రథ, ఘన అని 8 రకాలైనటువంటి పాఠ పద్ధతులు ఉన్నాయి అవధానంలో. ఈ విశేషాలు ఇవి ఎట్లా పాఠం చేస్తారనేటువంటి విషయాలు మనకు అవధాన విద్య ఆరంభ వికాసాల్లో రాళ్లబండి కవితాప్రసాద్ గారు జటాపాఠం ఎట్లుంటుంది, క్రమపాఠం ఎట్లుంటుంది అనేటువంటి వివరాలు కూడా ఇచ్చున్నారు. లేదా వేదం తెలిసినటువంటి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. అది మనకు అవసరం లేనటువంటి విషయం. ఆ పేర్లు తెలుసుకొని ఈ పేర్లు చెప్పినా చాలు. ఇట్లా 8 రకాలైనటువంటి పాఠ పద్ధతులు ఉన్నాయి వేదాన్ని చదవడంలో. ఆ పాఠ పద్ధతుల ద్వారా వేదాన్ని అధ్యయనం చేసినటువంటి వారిని అవధాని అని వ్యవహరిస్తారు. కాబట్టి వేదావధానులకే అవధానులని పేరు. అందుకే వేదాన్ని అధ్యయనం చేసినటువంటి వాళ్ళకు ఇంటి పేరైనా అవధానం అని ఉంటుంది, లేదా పేరు చివరినైనా అవధాని అని ఉంటుంది. దివాకర్ల వెంకటావధాని అనేది మనకు ప్రసిద్ధమైనటువంటి పేరు.
అంటే అర్థం ఏమిటి? వాళ్ళంతా వేదాన్ని చదివినటువంటి వారని అర్థం. అవధానం సుధాకర్ శర్మ అని కర్నూలు జిల్లాలో ఒక అవధాని ఉన్నారు. అది ఆ ఇంటి పేరు ఎట్లా వచ్చింది? వాళ్ళు ఆ వేదం చదువుకున్నారని. ఇంకా ద్వివేది, చతుర్వేది, త్రివేది ఇట్లాంటివి కూడా వేదాన్ని చదివినారని చెప్పేటువంటి పదాలు. ఇట్లా చదివినటువంటి వాళ్ళని ఏమంటాం మనం? అవధానులు అని అంటాం. అయితే ఈ అవధానానికి సంబంధించినటువంటి నిర్వచనాల్లో మనం మొదటి రోజు నుంచి చెప్పుకుంటూ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నిర్వచనం ఏమిటంటే, వామనుడు తన కావ్యాలంకార సూత్రవృత్తిలో ఇచ్చినటువంటి చిత్తైకాగ్ర్యం అవధానం. చిత్త ఏకాగ్రం. ఏకాగ్రం అగ్రం అంటే కొన అని అర్థం, మొన, ఇది ఎడ్జ్. ఏకాగ్రం అంటే దీని మీదనే స్థిరంగా ఉండడం, ఇక్కడి నుంచి జారకుండా. చిత్తము ఒకే విషయం మీద జారకుండా ఉంటే దాన్ని అవధానం అంటాం. అవధానము అంటే ఏకాగ్రత అనేటువంటి అర్థంలో రూఢి అయింది. దత్తావధానులై ఆలకించుడి అని కావ్యంలో ప్రయోగం వచ్చింది. అంటే దత్తావధానులై అంటే ఏకాగ్రత కలిగి ఉండి ఆలకించండి అనేటువంటి మాట వచ్చింది. కాబట్టి అవధానం అనేది వేదానికి సంబంధించింది. చిత్త ఏకాగ్రాన్ని తెలియజేసేటువంటిది అవధానం. తర్వాత డుదాంగ్ ధారణ పోషణయోహో, ధారణ పోషణ అనే అర్థంలో డుదాంగ్ అనేటువంటి ఒక ధాతు ఉన్నది. దానికి అవా అనేటువంటి ఉపసర్గ చేరిస్తే అవధానం అని అయింది అని దీని నిష్పత్తి. అంటే అవా అనేదానికి రక్షణ అని కూడా ఒక అర్థం ఉంది. ఒకవేళ అవా అనేది కూడా ఒక ధాతు అని అనుకుంటే, ఉపసర్గాన్ని కాకుండా ధాతు అని అనుకుంటే, ధారణను రక్షించేటువంటిది అవధానం. అవరక్షణే. ధారణను రక్షించేటువంటిది అవధానం. కాబట్టి ధారణ ఎప్పుడు రక్షింపబడుతుంది? ఏకాగ్రతతో ఉన్నప్పుడు ధారణ రక్షింపబడుతుంది. కాబట్టి ధారణ రక్షింపబడకపోతే అవధాని కాదు. అవధానికి ఉండాల్సినటువంటి ధకార పంచకం అని కానీ ధకార చతుష్టయం అని కానీ చెప్తూ ఉంటారు. దాంట్లో ప్రధానమైనటువంటిది ఏమిటి అంటే ధారణే. ధారణ లేకపోతే అవధాని కాదు. మిగతా ఏ ఉన్నా, నేను పద్యం చెప్తానండి తిరిగి అప్పచెప్పను అంటే అది ఆసు కవిత ప్రదర్శన అవుతుంది. అతన్ని ఆసుకవి అంటారే కానీ అవధాని అని అనరు. చెప్పినటువంటి పద్యాన్ని తిరిగి అప్పచెప్పితేనే అవధాని, లేకపోతే ఆ సుకవి ఆసుకవిగా మిగిలిపోతాడు. తరువాత ఇక ఈ అవధానం అనేటువంటిది చేసేటువంటి వాడికి కొన్ని లక్షణాలు ఉండాలి. ఏముండాలి అనంటే, అసమానంబగు పాండితీ గరిమ. మొదటిది అసమానంబగు పాండితీ గరిమ, సద్యస్ఫూర్తి, హాస్యోక్తి విన్యసనంబు, ఆసు కవిత్వ సంపద, పురాణోక్తి ప్రబోధక్రియాభ్యసనంబు, అద్భుత ధారణామహిమ, అత్యావశ్యకంబుల్. ఇవి చాలా అవసరమైనటువంటివి, చాలా ప్రధానమైనటువంటివి. పాండిత్యం ఉండాలి. ఆ పాండిత్యాన్ని సంపాదించుకోవడం కోసం ఏమేం చేయాలని చెప్పుకున్నాం? కావ్యాలు చదవాలి, తర్వాత నిఘంటువులు చూడాలి, వాటిని సాధన చేయాలి, పదాలని ఎలా ఉత్పత్తి చేసుకోవాలో చూసుకున్నాం, సమాస ఘటన చూసుకున్నాం, ఇవన్నిటినీ చెప్పాం. ఇదంతా పాండిత్యానికి సంబంధించినటువంటిది. సద్యస్ఫూర్తి అంటే దీన్ని ఇది అభ్యాసం చేస్తే వస్తుందని నేను అనుకోవడం లేదు, కానీ వస్తుంది. మీరు చమత్కారం గురించి మన గరికపాటి నరసింహారావు గారు మనకు చెబుతూ వారి ఉపన్యాసంలో, మీరు నిజ జీవితంలో చమత్కార భాషణ చేయకపోతే వేదిక మీద కూడా చమత్కార భాషణ చేయలేరు అని చెప్పి ఒక మాట అన్నారు. ఇది గుర్తుందనుకుంటాను మీకు అందరికీ. కాబట్టి సద్యస్ఫూర్తి అనేది కూడా ఏమిటంటే, మీరు నిరంతరం అవధాన చిత్తంతో ఉంటే సద్యస్ఫూర్తి ఉంటుంది. అవధాన చిత్తంతో ఉన్నటువంటి వాళ్ళకు సద్యస్ఫూర్తి సులభంగా కలుగుతుంది. అవధాన చిత్తంతో ఉండడం అంటే
ఏకాగ్రతతో ఉండడం. అంటే మనం ఏ పని చేస్తున్నామో దాని మీద ఉండాలి. మిగతా డిస్ట్రాక్షన్స్, డైవర్షన్స్ ఇవన్నీ ఏవి ఉండకూడదు. ఏమైనా ఉన్నీగాక మనం మన దాని మీద మనకు ఉండాలి. మన అవధానంలో ప్రధానమంత్రి వచ్చి కూర్చోవచ్చు, లేదా ఆకాశం నుంచి రంభ, ఊర్వశి, మేనక దిగొచ్చి మన ఎదురుగా కూర్చోవచ్చు. మనకు దాంతో సంబంధం లేదు. మనం పద్యం చెప్పినామా ధారణ చేసినామా, పద్యం చెప్పినామా ధారణ చేసినామా అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి మనం ఎవరో వచ్చినారు, వాళ్ళు చప్పట్లు కొడుతుండారా లేదా, వింటాడారా లేదా అనేసి మనం అటు డైవర్ట్ అయినామంటే మన మనసులో ఉండేటువంటి పద్యపాదం నన్ను గమనించినప్పుడు నేను ఎందుకుంటానని వెళ్ళిపోతుంది. మన ఇంటికి ఎవరో అతిథులు వచ్చారు, మనమే పిలిచినాం దారిని పోతాండే వాళ్ళని. సార్ నమస్కారం రండి అన్నారు, వాళ్ళు వచ్చినారు. ఈలోపు మనం టీవీలో ఏదో న్యూస్ వస్తుంటే టీవీ వైపు తిరిగి చూసుకొని ఉన్నాం. వాళ్ళు వస్తారు, గడప దగ్గర నిలుచుకుంటారు, చూస్తారు. లోపలికి పిలుస్తాడేమో, కుర్చీ వేస్తాడేమో, కూర్చోబెడతాడేమో, మజ్జిగ ఇస్తాడేమో, మంచినీళ్ళు ఇస్తాడేమో చూస్తుంటాడు. కొంతసేపు చూస్తారు. నువ్వు ఛానళ్ళు మార్చుకుంటా, టీవీ చూసుకుంటా, ముందర ఉండేటువంటి బఠానీలు తినుకుంటా ఉంటే వాడు ఎందుకుంటాడు? వాడికి ఏం పని లేదా? వాడు వెళ్ళిపోతాడు. అట్లాగే ఎక్కడెక్కడో ఉండేటువంటి పదాలన్నింటినీ ఒక చోట చేర్చి పద్యపాదం చేసినావు, రమ్మని చెప్పి పిలిచినావు, వచ్చింది, చెప్పినావు. దాన్ని ఏం చేయాలా? మర్యాదగా గౌరవంగా కూర్చోబెట్టి మజ్జిగిచ్చి మంచినీళ్ళు ఇచ్చి 2 పేపర్లు ఎత్తి ముందరేసి ఇక్కడే ఉండండి, చదువుకుంటూ ఉండండి అని చెప్పని, వీలైతే మనం వైఫై పాస్వర్డ్ ఇచ్చి మనకు ఇష్టమైనటువంటి ఛానల్ చూడకుండా వాళ్ళకి నచ్చినటువంటి ఛానల్ పెట్టుకోమని చెప్పి రిమోట్ వాళ్ళ దగ్గరికి ఇస్తే అప్పుడేం చేస్తారు? ఇంట్లోనే ఉంటారు, మన ఇంట్లోనే ఉంటారు. ధారణ కూడా అట్లాంటిదే. నువ్వు చెప్పినటువంటి పద్యపాదాన్ని పరామర్శిస్తూ ఉంటే, గౌరవిస్తూ ఉంటే అది ఉంటుంది. దాన్ని పట్టించుకోకపోతే గౌరవం లేని చోట పనికి మాలినోడే ఉండడు. సాక్షాత్తు పరమేశ్వరి స్వరూపమైనటువంటి అక్షరం ఎందుకు ఉంటుంది? గౌరవించకపోతే అది మాత్రం ఎందుకు ఉంటుంది? వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ సద్యస్ఫూర్తి అనేది మనకు కలగాలి అనంటే దాని మీద ఏకాగ్ర చిత్తం ఉండాలి. మూడోది ఏం చెప్పాడు? హాస్యోక్తి అన్నాడు. హాస్యోక్తి అంటే మొన్న మనకు మావుడూరు సూర్యనారాయణమూర్తి గారు పాఠం చెప్తూ అప్రస్తుత ప్రసంగం గురించి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగారు. మీరు అవధానులు అనుకోండి, నేను అప్రస్తుత ప్రసంగిని అనుకోండి, నేను ప్రశ్న అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి అని. ఆయన కరుణాసాగర అంటే మీరేం చెప్పారు? సముద్రం అంత కరుణుండేవాడు అని చెప్పినారు. అది ఆయనకు తెలియకుండానా అడిగారు? సముద్రం అంత కరుణ కలిగినటువంటి వారనే తెలియకుండానా అడుగుతారు? అప్రస్తుత ప్రసంగి అడుగుతున్నాడు అంటే అందులో ఏదో ఒక విరుపో, మెరుపో, చమత్కారమో ఏదో ఉంటుంది. దాన్ని చూసుకోవాలి మనం. దాన్ని చూసుకోవాలి. కొండ నుండు నెమలి కోరిన పాలిచ్చు, పశువు శిశువుతోడ పలుక నేర్చు అంటే ఆ అప్రస్తుత ప్రసంగం చేసేవాడికి కొండ నుండు నెమలి అక్కడికి ఆపే తెలియకనా? తెలియకుండా కొండ నుండి నెమలి కోరిండ పాలిచ్చు అంతవరకు చదువుతాడా? తెలుసు. అవధాని చెప్పాలి, అది అవధాని చెప్పాలా. అది హాస్యోక్తి అంటే. అతనికి తెలియదని కాదు. అప్రస్తుత ప్రసంగం చేసేవాడికి తెలుసు. మెచ్చే భవద్గుణోన్నతికి అమేయ ధనావళులిచ్చే నాకు తా వచ్చే సుదర్శనాయుధుడు. అయ్యా ఏమి నాకుతా వచ్చినాడు అని అడిగినాడు. అడిగితే ఏముందయ్యా, శ్రీకృష్ణుడు అంటే ఆయనకు వెన్న ఇష్టం కదా, అప్పుడే వెన్న ముద్ద చేతిలో పట్టుకున్నాడు, దాన్ని నాక్కుంటూ వచ్చినాడు, కింద పడేసేదానికి ఆయనకి ఇష్టం లేదని చెప్పినాం అనుకోండి, ఇది హాస్యోక్తి అవుతుంది. నీకు తెలుగు పాఠం చెప్పినోడు ఎవరు? ఎక్కడికి కాపాలనో తెలియదా నీకు? మెచ్చే భవద్గుణోన్నతికి అమేయ ధనావళులు ఇచ్చే నాకు అని కదా ఆపాలి అని. అవధాని పాఠం చెప్పకూడదు. అవధాని పాఠం చెప్పేదానికోసం కాదు ఆ ప్రశ్న అడిగింది. అవధాని హాస్యం చేసేదానికోసం అడిగారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మొదట ఈ సమాధానం చెప్పిన తర్వాత, ఏది వెన్నముద్ద నాక్కుంటూ వచ్చినాడా అని చెప్పిన తర్వాత ఇక్కడితో ఆపేయకుండా మళ్ళీ అయా అమేయ ధనావళులు ఇచ్చే నాకు అని ఆపి ఆ తర్వాత తా వచ్చే సుదర్శనాయుధుడు అని చెప్పాలండి అని రెండో సమాధానం కూడా చెప్పాలి. ఇది అవధాని బాధ్యత, గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే అప్రస్తుత ప్రసంగి దాన్ని చెప్పడం, అవధాని కూడా చెప్పకపోతే
దాన్ని కొత్తగా విన్నటువంటి వాళ్ళు నిజంగానే ఆయన చేతిలో వెన్నముద్ద పట్టుకొని ఉన్నాడు, దాన్ని నాక్కుంటూ వచ్చినాడు అనేటువంటి భావనలో ఉండిపోతారు. అలా చేయడం పాపము, గుర్తుపెట్టుకోండి. ఇది నేను చెప్పిన మాట కాదు, కృష్ణుడు చెప్పినటువంటి మాట. ఏమయ్యా నువ్వు కూడా ఏదో ఒక స్మృతి కల్పించి చెప్తాడావా అని చెప్పి అనద్దండి. భగవద్గీత ప్రమాణం దీనికి. నబుద్ధి భేదం జనయేత్ అజ్ఞానాం కర్మసంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరేత్ అని భగవద్గీత కర్మయోగం. అందువల్ల నబుద్ధి భేదం జనయేత్, వాడికి తెలుసో తెలియదో ఏదో పని చేసుకుంటున్నాడు, వాడిలో బుద్ధి భేదాన్ని నువ్వు సృష్టించకూడదు. ఇవన్నీ వికల్పాన్ని కలిగించేటువంటి ప్రశ్నలే అప్రస్తుత ప్రసంగం ప్రశ్నలన్నీ. అందువల్ల దాంట్లో హాస్యోక్తిని మనం మెరిపిస్తూనే దానికి సరైనటువంటి శాస్త్రీయమైనటువంటి సమాధానాన్ని కూడా చెప్పడం వల్ల ఏమవుతుందంటే మనం సభను విజ్ఞానవంతం చేసినట్టు అవుతుంది. కేవలం ఆ సభను అప్రస్తుత ప్రసంగంతో హాస్యభరితమైనటువంటి సభగా చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే అప్రస్తుత ప్రసంగం చేసేటప్పుడు మన సంస్కృతి, మన దేవతలు, మన ఆలయాలు, సాధారణంగా మన దేవతల మీద అప్రస్తుత ప్రసంగం వాళ్ళు జోకులేస్తూ ఉంటారు. అదే వినాయకుడికి జలుబు చేస్తే ఎట్లా జీదుకుంటాడని ఇట్లాంటివేదో అంటూ ఉంటారు. వీలైనంత వరకు మనం ఏం చేయాలంటే అట్లాంటి వాటిని అడగద్దండి అని చెప్పాలా. మన దేవుణ్ణి మనం ఆరాధించేటువంటి దేవుణ్ణి నువ్వు ఆరాధించకపోవచ్చు. అయ్యా నేను అదేంది వినాయకుని పూజ చేయకపోతే పో, కానీ నువ్వు కాకపోతే నీలాంటి వాళ్ళు ఎవడో ఒకడు ఆరాధిస్తూ ఉన్నారు కదా. ఈ దేశానికి, ఈ సంస్కృతికి అది మూలస్తంభం కదా. అట్లాంటి సంస్కృతి మీద మనకు మనమే జోకులు వేసుకుంటే బయటవాడు ఏమంటాడు? అందువల్ల అది హాస్య ప్రసంగమైనా సరే, అప్రస్తుత ప్రసంగమైనా సరే, ఎవరైనా అట్లా అంటూ ఉంటే అయ్యా ఇప్పుడు అడిగినావుగా, నీకు అడక్కు, మన దేవుళ్ళని మన దేవతలని మనమే కించపరుచుకోవడం ఏంటి, అట్లాంటి ప్రశ్నలు అడక్కండి అని చెప్పి అనాలి అని అడగాలి. అదే ఒకవేళ హాస్య ప్రసంగం చేసినా, హాస్యం కోసం అడిగినా, దానికి సమాధానం చెప్పినా మళ్ళీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. అట్లా అది కాదు, దానికి శాస్త్రీయమైనటువంటి పద్ధతి ఇంకోటి ఉంది అని చెప్పేటట్టు ఉండాలి. ఎప్పుడో ఒక అప్రస్తుత ప్రసంగంలో అయ్యా శివుడు ఇట్లా అడ్డం బొట్లు పెట్టుకొని ఉంటాడు, విష్ణువేమో నిలువు నామాలు పెట్టుకొని ఉంటాడు, ఏమి కారణం అని అంటే దానికి ఈ ప్రశ్న బాగానే ఉందా లేదా? బాగుంది కదా. దానికి అవధాని చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే పరమేశ్వరుడు దరిద్రుడు, అడుక్కు తినేవాడు. వాళ్ళ ఆవిడ ఏమండి చీర కొందామంటే ఆయన తలడ్డం ఒప్పుతాడట, ఏమండి నగలు కొందామంటే తలడ్డం ఒప్పుతాడు, షాపింగ్ పోదామంటే తలడ్డం ఒప్పుతాడు. ఇట్లా అడ్డం ఊపడం వల్ల ఇట్లా అడ్డన పట్టెలు వచ్చాయట. శ్రీ మహావిష్ణువుకేమో కావాల్సినంత సంపద ఉంది, ఎందుకంటే లక్ష్మీదేవి ఆయన భార్య కాబట్టి. ఆవిడ ఏం చెప్తే ఆయన అన్నిటికీ తలెగరేస్తాడట, అందుకని నిలువు నామాలు వచ్చినాయట. హాస్యంగా ఉంటే ఉండొచ్చు, కానీ ఎక్కడో మన హృదయాంతరాల్లో గుచ్చుకుంటూ ఉండా. కాబట్టి ఇట్లాంటివి వచ్చినప్పుడు మనం ఏం చేయాలా? అక్కడే అవధాని యొక్క వ్యక్తిత్వం ప్రస్ఫుటమయ్యేది. అట్లాంటివి వచ్చినప్పుడు నాయన అదొక సంప్రదాయం, ఇదొక సంప్రదాయం, ఒకటి ప్రవృత్తి మార్గం, ఒకటి నివృత్తి మార్గం అని అనుకో. ఎట్టాడిదేదో చెప్పి తప్పించుకోవాలి. స్టెప్ బై స్టెప్ ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవిక తాపాలని దాటుకొని పోవాలని చెప్పేది ఒకదాని తర్వాత ఒకటి. ఈ ఆధ్యాత్మిక, అధిదైవిక, అధిభౌతికమైనటువంటి 3 తాపాలు ఉన్నాయి. ఆ మూడిటికి మూలమైనటువంటిది నీ మనస్సు. ఆ మనస్సును నాకు ఇచ్చేసి ప్రపన్నుడివిగా అని వైష్ణవం చెప్తుంది అని అన్నామంటే అయిపోయింది. దానికి ఒక శాస్త్రీయతను మనం కల్పించినట్టు అవుతుంది, మనల్ని మనం కించపరుచుకోకుండా సమాధానం చెప్పినట్లు అవుతుంది. కాబట్టి అవధాని హాస్యం చేయాల్సిన చోట చేయొచ్చు, ఇబ్బంది లేదు. అట్లని ఎవరిని పడితే వాళ్ళని ఎగతాళి చేయడం హాస్య ప్రసంగం కాదు. ఇదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆసుకవిత్వ సంపద అన్నారు. ఆసుకవిత్వ సంపద అంటే వీలైనంత వేగంగా పద్యం చెప్పడం. అవధాన సభ ఒకప్పుడు అంటే మనం కొప్పరపు సోదర కవులు, తర్వాత
తిరుపతి వెంకట కవుల యొక్క అవధాన సభలకు సంబంధించినటువంటి చరిత్ర చదువుతూ ఉంటే 6 గంటలు 7 గంటలు 8 గంటలు కూడా అవధాన సభలు జరిగినట్టు అందులో ఉంది. అంతసేపు ఏం చెప్తుంటారు? ఆడ చెప్పేది కూడా 7-8 పద్యాలు 10 పద్యాలే కదా, 8 పద్యాలు మహా అయితే 10 పద్యాలు అంతే కదా. ఆ 10 పద్యాలు చెప్పడానికి 8 గంటలు ఎట్టబట్టింది అంటే వాళ్ళ కాలంలో శాస్త్ర చర్చలు ఉండేవి. ఎవడో ఒక ఆయన వస్తాడు, ఏమయ్యా ఏకమాత్ర లాఘవేన పుత్రోత్సవం మన్యంతే వైయాకరణ అని చెప్పి అని అంటారు కదా, ఒక మాత్ర మిగిలిందంటే వ్యాకరణ శాస్త్రవేత్తలు పిల్లోడు పుట్టినంత ఆనందం పొందుతారని చెప్పి అంటారు. ఎందుకు? అల్పాక్షరం అసందిగ్ధం సారవద్విశ్వతోముఖం అస్తోపమనవధ్యంచ సూత్రం సూత్రవిదో విదుహు అని చెప్పినారు. కాబట్టి అల్పాక్షరాలతో చెప్పాలనేటువంటి ఆలోచన ఉంటుంది వాళ్ళకి. అట్లాంటిది అసలు వ్యాకరణం ప్రారంభంలోనే ఆ పాణినీయం ప్రారంభంలోనే మాహేశ్వర సూత్రాలు చెప్తూ హయవరట్టు లన్నను ఒకసారి హల్లను ఒకసారి హాని 2 సార్లు ప్రయోగించాడండి. ఇది ఎందుకు, దీంట్లో ఔచిత్యం ఏముంది అని మొదలుపెట్టాడు అనుకోండి. దీని మీద చర్చ జరుగుతుంది. ఇది 1-2 గంటలు అవుతుంది. అది ఎందుకు చేయకూడదు, అది లేకపోతే ఏం చేయొచ్చు, ఉంటే ఏమి ప్రయోజనం ఏమిటి అనేసి ఇంకేదో ఒకటి మనం ఇందాక డుదాంగ్ ధారణ పోషణయోహో అని చెప్పి అనుకున్నాం అనుకోండి. ఏమయ్యా దాంగ్ ధారణ పోషణయోహో అంటే సరిపోతుంది కదా, డూ ఎందుకు చేర్చినాడు ముందర అని చెప్పి అడిగినాడు అనుకోండి అప్రస్తుత ప్రసంగి. దాని మీద 1 గంట చర్చ జరుగుతుంది. దాని వెనకాల ఉండేటువంటి వ్యాకరణ సూత్రాలు ఇవంతా. అంటే ఈ విధమైనటువంటి శాస్త్ర చర్చలు ఉండేవి కాబట్టి అవధానం అన్ని గంటలు జరిగింది. వినేటువంటి వాళ్ళు కూడా శాస్త్రంలో అభినవేశం ఉండేవాళ్ళు లేదా ఆసక్తి ఉండేవాళ్ళు కాబట్టి కూర్చొని ఉండేవాళ్ళు. ఇప్పుడు మంది ఫాస్ట్ ఫుడ్ కల్చర్ అయిపోయింది. 1.5 గంటలో అవధానం కనుక మనం పూర్తి చేయగలిగితే శభాష్ అవధాని బాగా చేసినాడని చెప్పి అంటారు. 2 గంటలైనా పర్వాలేదు అనుకుంటారు. 3 గంటలు 3.5 గంట అవధానం అవుతూ ఉంది అంటే కుర్చీలు వెనక నుంచి మెల్లమెల్లగా వెనక నుంచి ఖాళీ అవుతూ వస్తాయి. చాలామందికి మధ్యలో ఫోన్లు వస్తాయి. చాలామంది వాష్రూమ్ పోవాల్సి వస్తుంది. ఫోన్ వచ్చిందనేసి పోయినటువంటి వాళ్ళు మళ్ళీ వెనక్కి రారు, వాష్రూమ్ పోయినటువంటి వాళ్ళు వెనక్కి రారు, కుర్చీలు అట్లాగే ఖాళీగా ఉండిపోతాయి. అందువల్ల ఆసుకవిత్వ సంపద అంటే వీలైనంత వేగంగా పద్యం చెప్పగలగాలి. తర్వాత పురాణోక్తి, వివిధ పురాణాలకు సంబంధించి గరికపేట నరసింహారావు గారు 18 పురాణాలు చదవాల్సిందే అని చెప్పి అన్నారు. కనీసం 18 పురాణాలని మనం కూలంకషంగా ఒక్కొక్క పురాణంలో ఉండేటువంటి 12,000 శ్లోకాలు, 16,000 శ్లోకాలు, 17,000 శ్లోకాలు, 20,000 శ్లోకాలు ఇవన్నీ చదవలేకపోయినా ఏ పురాణం దేనికి సంబంధించింది అనేటువంటి స్థూలమైనటువంటి కథనైనా మనం గ్రహించి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అది మనకు అష్టాదశ పురాణ సారం అనే పేరుతో, అష్టాదశ పురాణాలు అనే పేరుతో కూడా మన క్వాలిటీ పబ్లికేషన్స్ వాళ్ళు ఓ పుస్తకం వేశారు. అష్టాదశ పురాణాలు అని ఉంటుంది. దాంట్లో ఒక్కొక్క పురాణంలో ఏమేం కథ ఉంది అనేటువంటిది ఉంటుంది. కనీసం వాటికి సంబంధించినటువంటి ప్రాథమిక పరిజ్ఞానమైనా మనం తెలుసుకొని ఉండాలి. అష్టాదశ పురాణాలు క్వాలిటీ పబ్లికేషన్స్. తర్వాత ఇవన్నీ ప్రబోధక్రియ అన్నాడు. ఇందులో ముఖ్యమైనటువంటి మాట ఏం చెప్పాడంటే ప్రబోధక్రియ అన్నాడు. ప్రబోధక్రియ ఎందుకు? ప్రబోధం చేయాలి. అవధానం యొక్క ప్రయోజనం ఏమిటంటే ఏదో ఒకటి అవధాని ఏదో ఒకటి చెప్తాడు, మనం విందామనేసే కదా వచ్చారు. విందామని వచ్చినటువంటి వాళ్ళకి ఓ మంచి మాట అయినా అందులో దొరకాలి, ప్రబోధం ఉండాలి. ప్రబోధం లేకుండా అవధానం పూర్తి కాకూడదు. మీరు ప్రశ్న అడిగారు, నేను సమాధానం చెప్పేశాను, నా బాధ్యత అయితే అయిపోయింది, నాకు సన్మానం చేసేయండి, నేను వెళ్ళిపోతాను, నా పారితోషికం నాకు ఇచ్చేయండి అన్నట్టు ఉండకూడదు. ఆ వచ్చినటువంటి వాళ్ళకి ఏదో ఒక ప్రబోధం, ఏదో ఒక మంచి మాట, ఒక సుభాషితమైన ఒక్క సుభాషిత శ్లోకమైనా చెప్పాలి. లేదా మనం మాట్లాడేటువంటి ప్రసంగంలో ఒక మంచి మాట అయినా రావాలి, మన పద్యంలో ఒక మంచి విషయమైనా రావాలి. ఏదో ఒక రకంగా ప్రబోధం అయితే ఉండాలి. ఇవన్నీ అవధానానికి ఉండాల్సినటువంటి లక్షణాలుగా చెప్పారు. సుధీరసికుల్ మెత్స వధాన కార్యము సభారమ్యంబుగా చేయగన్ అన్నాడు. అంటే పండితులైనటువంటి వాళ్ళు మెచ్చుకుంటారు ఈ విధంగా చేస్తే అని చెప్పారు. ఇక అవధాని కావాల్సినటువంటి వాడికి కొన్ని లక్షణాలు ఉండాలా, అవధానికైనా కవికైనా. ఏమిటవి అంటే
కావ్య మీమాంసలో రాజశేఖరుడు చెప్పినటువంటి మాట స్వాస్థ్యం. మొట్టమొదటిది స్వాస్థ్యం ప్రతిభా అభ్యాసో భక్తిర్విద్వత్కథ బహుశ్రుతత స్మృతిర్దార్ఢ్యమనిర్వేదశ్చ మాతరోష్టౌ కవిత్వస్య. కవిత్వానికి 8 మూల కారణాలు చెప్పాడు. కవిత్వానికి అవధానం చేసేది కూడా ఆ పనే కాబట్టి ఈ 8 అవధాని సంపాదించుకోవాలి. మొట్టమొదటిది స్వాస్థ్యము. స్వాస్థ్యం అంటే ఆరోగ్యము. కవిత్వం రాసేటువంటి వాళ్ళకు కొంచెం ఏమైనా ఇబ్బంది కలిగిందనుకోండి, ఈ పూట రాయడం ఆపేస్తారు. తలనొప్పిగా ఉంది, జ్వరంగా ఉంది, ఈరోజు రాయడం ఆపేస్తారు, రేపు రాసుకుంటారు, నష్టమేమి లేదు. కానీ నువ్వు అవధానం చేయడానికి వెళ్ళావు, అవధానం చేయడానికి వెళితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదిగో సత్యనారాయణ తిరగతాండే ఫ్యాన్ ఎందుకు ఆఫ్ చేసినావు, వచ్చి కూర్చో, ఆ ఫ్యాన్ అయ్యి ఎక్కడ తిరుగుతుంది అది, దాని జోలికి ఎందుకు పోతారా మీరు? ఇప్పుడు ఇది తిరగాలి కదా, ఆడ అంతమంది జనం కూర్చొని ఉంటే చెమట్లు పట్టవా? ఊరికే కూర్చొని ఉండేవాళ్ళు కూర్చోవచ్చుగా. మళ్ళీ అక్కడ ఇది కూడా ఉంటుంది, ఇది కూడా పాఠమే. పాఠం జరుగుతుండేటప్పుడు మధ్యలో పోయి ఫ్యాన్ ఆఫ్ చేస్తే ఎట్లా? వినేవాళ్ళు ఏమైపోతారు? ఈ వరుసలో ఉండే ఫ్యాన్లు ఆగకూడదు. మిగతా ఫ్యాన్లు తిరుగుతాయా తిరగవా దాంతో నీకు సంబంధం లేదు. అవి తిరిగితే వచ్చే నష్టం లేదు, ఆగిపోతే వచ్చే ఇబ్బంది లేదు. కానీ మనుషులు ఉండే చోట ఫ్యాన్ ఆఫ్ చేస్తే ఎట్టా? నువ్వు కూర్చొని స్వాస్థ్యము. స్వాస్థ్యం అంటే ఆరోగ్యం. అంటే మామూలుగా కవిత్వం రాసుకునేవాళ్ళు రేపు రాయొచ్చు, ఎల్లుండి రాయొచ్చు, ఈ వారం రాయకపోవచ్చు, లేదా వచ్చే శ్రావణ మాసం నుంచి మొదలు పెట్టుకుందామని అనుకోవచ్చు. కానీ నువ్వు అవధానం చేద్దామనేసి సంచి పట్టుకొని హైదరాబాద్ వరకు వచ్చిన తర్వాత అప్పుడు నీకు మోషన్స్ అయినాయి, అప్పుడు జ్వరం వచ్చింది, అప్పుడు తలనొప్పి వచ్చింది, అప్పుడు పొట్టనొప్పి వచ్చింది, అప్పుడు ఎట్లా? అవధానం ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఏమో ఏర్పాట్లు చేసుకొని ఉంటారు, ఏర్పాట్లు చేసుకోండి. అది కచేరీ అయితే ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ ఆబ్సెంట్ అయితే బి గ్రేడ్ ఆర్టిస్ట్ చేత పెట్టించవచ్చు. కానీ అవధాని ప్రతి ఊర్లోనూ ఉండడు. పైగా ఆ ఊర్లో అవధాని దొరికినాడు కూడా అనుకో, ఎందుకు వచ్చి చేస్తాడు? చేయడు. నన్ను పిలవకుండా మీరు తిరుపతి నుంచి ఆముదాల మురళిని పిలిచినారు కదా, ఆయనకి తలనొప్పి అనేసి ఇప్పుడు నన్ను చేయమంటే నేను ఎందుకు చేస్తాను, నేను చేయను బాగుంటాడు. ఇప్పుడు ఏం చేయాలా? కాబట్టి ఆ నిర్వాహకుల్ని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. అందుకని స్వాస్థ్యం, ఆరోగ్యం మీద జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మనకు ఏదో ఉంటుంది, పొద్దున్న లేచి వాకింగ్ చేసేదో, స్నానం చేసేదో, ఇట్లాంటిది ఏదో ఉంటుంది. భోజనం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అవధానం ఉంది అంటే 3-4 రోజుల ముందు నుంచి స్వీట్ తినడం ఆపేయాలి. సోమవారం అవధానం ఉంది లేదా ఆదివారం అవధానం ఉంది అంటే గురువారం నుంచే స్వీట్ తినడం ఆపేయాలి. ఎందుకు అంటే కొందరికి స్వీట్ తిన్నామనుకోండి జలుబు చేస్తుంది, దగ్గు వస్తుంది. జలుబు చేసినా దగ్గు వచ్చినా 7 రోజులు ఉంటుంది. 7 రోజులు ఉంటుంది. మధ్యలో అవధానం చేయాల. నువ్వు చీదుకుంటా తుమ్ముకుంటా మైక్ ముందర కూర్చొని ఉంటే నువ్వు పక్కకు తిని నిషిద్ధాచార్య గారు అని ఆయన మీద తుమ్మినారనుకోండి, ఇది కొత్త రకం కరోనా అనుకుంటారు. ఇవంతా అసహ్యంగా ఉంటాయి. అందువల్ల ఏం చేయాలా? 3 రోజులు 4 రోజుల ముందు నుంచి. పైగా అవధాని అనేవాడు రకరకాలైనటువంటి ఊర్లు తిరుగుతూ ఉంటాడు. అతను తినేటువంటి తిండి ఒకటి ఉంటుంది ఇంటి దగ్గర, బయట పోయినప్పుడు దొరికే తిండి ఒకటి ఉంటుంది, రైల్లో దొరికేటువంటి తిండి ఇంకా అధ్వానంగా ఉంటుంది, బస్టాండ్లో పెట్టేటువంటిది ఏ రోజుదో మనకు తెలియదు. ఏ రోజుదైనా పెట్టచ్చు, వాళ్ళు మొన్నటిది పెట్టచ్చు, 4 రోజులకు ముందుది పెట్టచ్చు, ఏదైనా పెట్టచ్చు. కాబట్టి ఫుడ్ అడల్ట్రేషన్, ఆహార కల్తీకి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందువల్ల వీలైనంత వరకు ప్రయాణాల్లో ఉండేటప్పుడు అవధానం అయిపోయిన తర్వాత మీరేమైనా తినండి. అవధానం ఇంకా జరగలేదు అని అంటే కాసిని పండ్లు పెట్టుకోవడం, కొద్దిగా తినడం,
ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం ఇవి ఉండాలి. ఒకసారి ఒక అవధాని వచ్చాడు. మరుసటి రోజు అవధానం చేయాలి. ఈ ముందు రోజు ఏమైందంటే ఒక చోట ఒక హోమం చేశారు. హోమం చేసిన తర్వాత భోజనానికి పిలిచారు. అందరూ వెళ్ళాం. హోమం కోసం అనేసి 4-5 రకాల పిండి పదార్థాలు ఇవన్నీ ప్రసాదాలుగా ఏర్పాటు చేశారు. మంచి భోజనమే, బాగా స్ట్రాంగ్ అయిన భోజనం పెట్టారు. ఆయన కూడా అవేంటి బూరెలు ఉంటాయి కదా, బూరెలు, ఆ బూరెల్ని ఓ 4-5 పెట్టించుకొని వాటికి వేలుతో రంధ్రం చేసి నెయ్యి దానిపైకి పోసి జాగ్రత్తగా తిన్నాడు. సరే, మనకేం ఇబ్బంది లేదనుకోండి, ఎవరి మిషన్కు ఉండే శక్తి వాళ్ళది. దాని ఇప్పుడు అది 100 హార్స్ పవర్ ఇంజిన్ ఒకటి ఉంటుంది, 150 cc ఇంజిన్ ఒకటి ఉంటుంది, మనం చెప్పలేం. సరే, మొత్తానికి ఏమైంది, మరుసటి రోజు పొద్దున్నే ఆయన 9 గంటలకు అవధాన సభకు కూర్చోవాలి. మేమంతా సిద్ధమైనాము. 8 గంటలకు ఈయన పంచి కట్టుకున్నాడా లేదా అని ఆయన గదికి వెళ్ళాం. గదికి వెళితే ఇంకా టవలే చుట్టుకొని ఉన్నాడు. ఏం స్వామి అంటే కొంచెం ఇబ్బందిగా ఉంది అట్టన్నాడు. ఇంకా అప్పటికప్పుడు ఈ ఓఆర్ఎస్లంట, దాని తర్వాత అదే లస్సీలు ఇట్లాంటివేవో ఇచ్చి తాత్కాలికంగా అదంతా ఆగేటట్టు చేసి మొత్తానికి 9 గంటలకు ప్రారంభం కావాల్సినటువంటి అవధాన సభను 10:30కు ప్రారంభం చేసి, అంటే గంటన్నర లేటుగా చేస్తే అప్పటికి కూడా బాగా నీరసపడిపోయాడు. మాట ఎక్కడో నూతి లోపల నుంచి వినిపిస్తూ ఉంది. అంత నీరసపడిపోయాడు. కాబట్టి ఏమైనా పెట్టినగాక పంచభక్ష పరిమాణాలు కానీ, అది రాజభోజనమైనా సరే, ఏదైనా సరే, 72 ఐటెంలు ఉన్నా సరే, మనం అంత పెరుగన్నం తినేసి లేదా ఏవి ఇబ్బంది పెట్టినటువంటి ఐటెం ఏదన్నా ఉంటే వీటి తినేసి ఆపేయాలి. దేనికోసం ఇది? మన స్వాస్థ్యం కోసం, రేపు జరిగే అవధానం కోసం. అలా భోజనాన్ని నియంత్రించుకోవడం కూడా అవధాన అర్చనే. అవధాన భారతిని అర్చించడమే అది కూడా. అయ్యా స్వామి, దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అన్నారు కదండి. దేవుడు నా హృదయంలో ఉన్నాడు, మరి ప్రసాదం పెట్టకపోతే ఎట్లా? ఆయనకు పంచభక్ష పరమాన్నాలు పెట్టాలంటే ఎట్లా అంటే, ఎక్కువ ప్రసాదం పెడితే ఏమవుతాడు ఆయన కూడా? మళ్ళీ తర్వాత సేవకు ఆయన సిద్ధంగా ఉండడు. ఆయన పవలింపు సేవలో ఉంటాడు. మళ్ళీ నువ్వు వైతాళికులందరినీ పిలుచుకొని వచ్చి సుప్రభాత సేవ మొదలు పెట్టాలి. అందుకని స్వాస్థ్యం ఇది చూసుకోవాలి. తర్వాత రెగ్యులర్గా వాడేటువంటి మందులు మాత్రలు ఏవైనా ఉంటే మర్చిపోకుండా లిస్ట్ రాసుకొని వాటిని పెట్టుకోవాలి. కొంతమంది ఇవేంటి హోమియోపతి మాత్రలు వాడుతూ ఉంటారు. హోమియోపతి ఇవి వాడుతూ ఉంటారు. కాదు, టించర్స్ వాడుతూ ఉంటారు. వాళ్ళు దానికి కావాల్సినటువంటి ఒక గ్లాసు, దానికి కావాల్సినటువంటి నీళ్లు, అవన్నీ దానికోసం ప్రత్యేకంగా పెట్టుకోవాలి. ఇదంతా లిస్ట్ రాసి పెట్టుకొని జాగ్రత్తగా సరిచేసుకోవాలి. ఇక వాళ్ళ అనుష్ఠానానికి సంబంధించినటువంటివి ఏవైనా విశేష అంశాలు ఏవైనా ఉంటే వాటిని కూడా జాగ్రత్త చేసి పెట్టుకోవాలి. ఇట్లా స్వాస్థ్యానికి సంబంధించి కొంతమందికి తలస్నానం, అన్ని చోట్ల వేడి నీళ్ళు దొరకవు మనకు. చన్నీళ్లతో తలస్నానం చేస్తే జలుబు చేసేటువంటి ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఆ పూట తలస్నానాన్ని పరిహరించాలి. అవధానం రేపంటే ఈరోజు తలస్నానం చేసుకోవాలి, కానీ అవధానం రోజు తలస్నానం చేసుకోకూడదు. నేను చేస్తే కూడా నాకేం కాదు పర్వాలేదండి అని అంటే చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇట్లాంటి నియమాలు కొన్ని ఖచ్చితంగా పాటించాలి. ఇక అవధాని దగ్గర ఒక చిన్న డబ్బా ఉండాలి. ఆ డబ్బాలో 4 యాలకులు, 4 లవంగాలు ఇట్లాంటివి పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు కొత్తగా శ్వాస గుటిక అని చిన్న కస్తూరి మాత్ర లాంటి మాత్రలు కొన్ని వచ్చాయి. వాటిని నోట్లో వేసుకుంటే కాస్త ఘాటుగా ఉంటాయి, గొంతు కమ్మగా వస్తుంది. అట్లాంటివి అట్టే పెట్టుకొని ఉండాలి. కొందరికి భోజనం తర్వాత తాంబూలం వేసుకునేటువంటి అలవాటు ఉంటుంది. చాలా జాగ్రత్తగా వేసుకోవాలి దీన్ని. ఓసారి ఏమైందంటే విశాఖపట్నం
రేపు పొద్దున్నే నాది ప్రసంగం ఉంది. ఈరోజే వెళ్ళిపోయినా నేను. ఈరోజే వెళ్ళాను. మధ్యాహ్న భోజనం, విందు భోజనం పెట్టారు. చక్కగా భోంచేసాం. భోజనం అయిన తర్వాత తాంబూలం ఏర్పాటు చేశారు. ఒక పళ్ళెంలో పెట్టారు తాంబూలం. దాన్ని చూడగానే ఓ పద్యం గుర్తొచ్చింది. నేను పద్యం మాత్రమే చెప్తాను, అర్థం అడగద్దండి. తమలము వేయని నోరును రమణుల చను మొనల మీద రాయని మేనున్ కమలములు లేని కొలనును హిమధాముడు లేని రాత్రిహీనము సుమ్మి. ఈ పద్యం గుర్తొచ్చింది. అటు తమలము వేయని నోరును అని చెప్పి అన్నారు కదా. ఇంత భోంచేసిన తర్వాత తాంబూలం వేసుకోకపోతే ఏం బాగుంటుందని చక్కగా ఆకులు తీసుకొని కొన మొదలు గిల్లి సున్నం తీసుకొని ఆకు రాస్తూ ఉన్నాను. రాస్తూ ఉంటే ఈలోపు ఎవరో వచ్చి నమస్కారం అండి అవధాని గారు అన్నారు. నేను వాళ్ళ వైపు చూస్తూ దీనికి సున్నం రాసేసాను. పూర్తిగా సున్నం రాసేసాను. దాన్ని గమనించలేదు. వక్కేసుకున్నాను, నోట్లో పెట్టి నవ్వులేశాను. మాట్లాడుతూ నవిలిన తర్వాత నోరంతా పొక్కిపోయింది. మొత్తం ఎట్లయిపోయి దవడ అంతా ఎర్రగా వాసిపోయింది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని అంతా ఉమ్మేసి నోరు కడుక్కుంటే కూడా మంట, విపరీతమైనటువంటి మంట. ఏం సాధ్యం కావడం లేదు. నోరు తెరవన కావడం లేదు. అట్లాంటి పరిస్థితి. రేపు పొద్దున్నే అర్లీ ఇన్ ద మార్నింగ్ ఫస్ట్ సెషన్లో 9 గంటలకు సాహిత్య ఉపన్యాసం 1.5 గంటల సేపు మాట్లాడాలి వసుచరిత్రను గురించి. అదేమో సంగీత ప్రాధాన్యమైనటువంటి కావ్యం. 4 లలనా జన పంగవలన వసదనంగాని పాడకపోతే దాంట్లో మాధుర్యం ఏమీ ఉండదు ఆ ప్రసంగంలో. నోరు తెరవడానికి కావడం లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. అర్థం కాకపోతే వెంటనే ఒక డాక్టర్కి ఫోన్ చేసి, అయ్యి నా పరిస్థితి ఎట్లయింది, ఏం చేద్దామంటే ఆయన ఏదో ఒక ఆయింట్మెంట్ చెప్పాడు. ఆ ఆయింట్మెంట్ని గంటకు ఒకసారి పూసుకోండి నోట్ లోపల అని చెప్పి అన్నాడు. వెంటనే వెళ్ళి ఆ ఆయింట్మెంటు తీసుకొని అది పూస్తుంటే లోపల లాలాజలం ఉంటుంది కదా, అది పోతూ ఉంటుంది. మళ్ళీ పోతుంది, అది మళ్ళీ మంట పుడుతుంది, మళ్ళీ పోతుంది, మళ్ళీ మంట పుడుతుంది. ఇట్లా రాత్రి 12:30, 1 గంట దాకా కూడా నిద్రపోన కాలేదు. కాబట్టి అనుభవంతో చెప్తున్నటువంటి పాఠం ఏమిటంటే ఇట్లాంటివి పరిహరించండి. అది ప్రసంగం కాబట్టి మరుసటి రోజు ఏదో ఒక రకంగా మేనేజ్ చేసి లాగించేసాం. అవధానం అయితే ఏం చేయాలా? నేను మధ్యాహ్నం భోంచేసినప్పుడు వేసుకున్నాం. సాయంకాలమే అయితే ఏం చేయాలా? ఒక రాత్రి సమయం దొరికింది కాబట్టి ఏదో చేసుకోగలిగాం. సాయంకాలమే అయితే ఏం చేయాలా? అందువల్ల స్వాస్థ్యం అనేది అవధానికి చాలా ముఖ్యమైనటువంటిది, చాలా ముఖ్యమైనటువంటిది. తర్వాత ప్రతిభ ఇది జన్మాంతర్గతమైనటువంటిదని చెప్పి అంటారు. సరే, కాబట్టి దాని గురించి మనమేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అది పక్కన పెట్టేయండి. ఎంత ఉంటే అంత ఉంటుంది, దానితో మనకేముంది. తర్వాత మూడోది ఏం చెప్పాడు? అభ్యాసం అన్నాడు. ఇది ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. ప్రతిభ ఎంతన్నా ఉన్ని దాన్ని మనం ఏం చేసేది లేదు. అభ్యాసం ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. అవధాని యొక్క మానసిక స్థితి ఉండాలంటే కనిపించిన దాని మీదంతా పద్యం చెప్పాలనే కోరిక ఉండాల, దుగ్ధ ఉండాల, ఉండాల. కొందరు మైక్ ఉంటేనే పద్యం చెప్తారు. మైక్తో సంబంధం లేదు, ఎప్పుడు మైకంలో ఉండాలి మనం. ఏమో మైకం, పద్యం చెప్పాలనేటువంటి మైకం ఉండాల. చెట్టు కనిపిస్తే పద్యం చెప్పాలా, మైక్ కనిపిస్తే పద్యం చెప్పాలా, ఎవరు కనిపించినా పద్యం చెప్పాలా. దాంట్లో పద్యం చెప్పడానికి పలానా వాళ్ళు ఉన్నారు. అది ఎక్కడో చోట మన గరికపాటి వారే ఒక మాట అన్నారు, ఎక్కడైనా పొడవాటి జడ కనిపిస్తే మంచి పద్యం చెప్దాం అనుకుంటే ఎక్కడ చూసినా కొత్తిమీర కట్టలే కనిపిస్తాండి ఆయనే ఒక మాట అన్నాడు. ఒకవేళ మీకు కొత్తిమీర కట్ట కనిపించిందంటే కూడా దానికి కూడా పద్యం చెప్పాలా. అంతేగాని పద్యం చెప్పకుండా మాత్రం ఉండకూడదు. నేను పొడవాటి జడ కనిపిస్తేనే పద్యం చెప్తానని నియమం పెట్టుకోకూడదు. అది కొత్తిమీర కట్ట అయితే కొత్తిమీర కట్ట అయినటువంటి ఆ జడ మీద కూడా పద్యం చెప్పి తీరాల్సిందే. ఎందుకంటే మన అభ్యాసమే అది. తర్వాత విద్వాంసులతో సహవాసం అన్నారు. ఈ విద్వాంసులు 2 రకాలుగా ఉంటారు, విద్వాంసులు అని. విద్వాంసులు అని 2 రకాలుగా ఉంటారు. ఈ విద్వాంసులకు వీలైనంత దూరంగా ఉండాలి మనం, విద్వాంసులకు దగ్గరగా ఉండాలి.
వెళ్ళినప్పుడు మనకుండేటువంటి చెడ్డ లౌల్యం ఏంటి చెప్పనా? మనం ఏం అనుకోకూడదు దీనికి సంబంధించి. మనం విద్వాంసుల దగ్గరికి పోగానే ఏం చేస్తాం తెలుసా? మన ఫోను నోట్బుక్ ఓపెన్ చేసి, మొన్న నేను ఒక పద్యం రాశాను గురువుగారు, చూడండి ఇది అసలు ఎంత బాగా వచ్చిందంటే అని మనం మొదలుపెట్టి వాళ్ళకు మన పద్యాలు వినిపిస్తాం. ఎలా ఉందంటారు? బాగుంది కదా, ఈ ప్రయోగం నచ్చిందా మీకు అని మనల్ని మనమే భుజం తట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. విద్వాంసుల దగ్గరికి పోయినప్పుడు వీ షుడ్ షటప్, నోరు మూసుకొని వాళ్ళని ఏమైనా చెప్పమని చెప్పి మనం వినాలి. ఒకవేళ వాళ్ళు అడిగారనుకో, ఏమయ్యా ఈ మధ్య ఏమైనా రాశావా అంటే, రాశాను, మీరేమైనా చూస్తానంటే చెప్తానని 2 పద్యాలు చదివి వాళ్ళు ఏమైనా తప్పులు చెప్తే దాన్ని దిద్దుకొని, అంతేగాని ఇది నాయనా ఇది తప్పు అన్నారనుకో, వెంటనే ఇది నిఘంటువులో ఉందే అంటాడు. సరే, ఒకసారి ఏం జరిగిందంటే, ఒక ఆయన పిపాస అని ప్రయోగించాడు. ఏంటి పిపాస అంటే? పాతుమిచ్చ, తాగాలనేటువంటి కోరికను అంటాను. అయితే ఆయన ఏ సందర్భంలో వాడాడు అంటే, అతని మనసులో కోరికలు ఎక్కువగా ఉన్నాయి అంటే వాంఛలు అనేటువంటి అర్థంలో పిపాస అని వాడాడు. అయ్యా మీరు ఇట వాడారు, అయితే ఈ పిపాస అనేటువంటి పదానికి తాగాలనేటువంటి కోరిక అనే అర్థం ఉంది, మామూలు కోరిక కాదు ఇది, మీరు మామూలు కోరికలు అనే అర్థంలో దీన్ని ప్రయోగించినారంటే, లేదు డిక్షనరీలో ఉంది అన్నాడు. సరే అని ఊరికే ఆగిపోలేదు ఆయన, ఆ డిక్షనరీ పట్టుకొచ్చాడు. పిపాస త్రాగవలెనను కోరిక అని ఉంది, చూడు దీంట్లో కోరిక అని ఉందా లేదా అంటాడు. అది కోరికే, కానీ అది మామూలు కోరిక కాదు, పర్టికులర్గా తాగాలనేటువంటి కోరిక. అప్పుడు మాత్రమే దాన్ని ప్రయోగించాలంటే వినడే, మందేం పోయింది, నమస్కారం పెట్టి వదిలేసాం. కాబట్టి విద్వాంసులతో సహవాసం అంటే అర్థం ఏంటంటే, నువ్వు వినడానికి సిద్ధంగా ఉండడం అని అర్థం. వాళ్ళ అనుభవాలు చెప్తారు, వాళ్ళ ప్రయోగాలు చెప్తారు, మనకు శాస్త్రాన్నంతా అవలోఢనం చేసి ఔపోసన పట్టి వాళ్ళు సారాంశాన్ని అందిస్తారు. 10 పుస్తకాలను చదివి ఒక అతను 1 గంట ఉపన్యాసానికి సిద్ధపడి వస్తాడు అనుకుందాం. ఆ 1 గంట ఉపన్యాసం వినడం వల్ల మనకు ఆ 10 పుస్తకాలు చదివినటువంటి జ్ఞానం వస్తుంది. తర్వాత బహుశాస్త్ర జ్ఞానము అన్నారు. అనేకమైనటువంటి శాస్త్రాలను అన్నిటిలోనూ మనం పాండిత్యాన్ని సంపాదించుకోవడం సాధ్యమయ్యేటువంటి పని కాదు. మనకు అనుబంధ శాస్త్రాలు కొన్ని ఉన్నాయి. అవధానానికి అనుబంధ శాస్త్రాలు, మొట్టమొదటి అనుబంధ శాస్త్రమే, అవధానానికి అనుబంధ శాస్త్రాలు ఏమిటి? వ్యాకరణ శాస్త్రం, ఛందశాస్త్రం, అలంకార శాస్త్రం, ఇవి మనకు అనుబంధ శాస్త్రాలు. వీటినైనా మనం చదువుకోవాలి. మళ్ళీ ధర్మశాస్త్రము ఇట్లాంటివి చాలా ఉన్నాయి, న్యాయశాస్త్రం, తర్కశాస్త్రం, ఇవన్నీ అవి వీలు వెంబడి చదువుకోవచ్చు. కానీ వెంటనే చదవాల్సినటువంటి శాస్త్రాలు ఏంటి? వ్యాకరణ శాస్త్రం, ఛందశాస్త్రం, అలంకార శాస్త్రం. అలంకార శాస్త్రం అంటే కేవలం అదేమిటి, కువలయానందంలో ఉండేటువంటి అలంకారాలు నేర్చుకున్నాను నేను, చంద్రాలోకంలో ఉండేటువంటి 100 అలంకారాలు మాత్రమే చదువుకున్నాను అనేది కాదు. అది కాదు అలంకార శాస్త్రం అంటే. ధ్వని, వ్యంగ్యం మొదలైనటువంటివి, కావ్య లక్షణాలు, నాయక లక్షణాలు, నాయక భేదాలు, ఇవన్నీ వర్ణనలో అవసరం అని చెప్పుకున్నాం కదా. అవన్నీ పొయిటిక్స్. ఇవన్నీ మనకు అనుబంధ శాస్త్రాలు. కాబట్టి ఈ శాస్త్రాలకు సంబంధించినటువంటి జ్ఞానం మనకు ఉండి తీరాలి. వీటిని సమాంతర అధ్యయనం చేయాలి. తర్వాత దృఢమైనటువంటి జ్ఞాపక శక్తి అన్నారు. దృఢమైనటువంటి జ్ఞాపక శక్తి దృఢంగా ఉండాలంటే ఏం చేయాలా అనేదానికి అప్పకవి ఏదో మందు చెప్పాడు. మందు తయారు చేసుకొని తినమని చెప్పి అన్నారు. అప్పుడప్పుడు కొంతమంది జ్ఞాపక శక్తికి మందులు కూడా అమ్ముతూ ఉంటారు. సరే ఉండొచ్చు, ఔషధం అనేది ఎంతో కొంత ప్రభావాన్ని చూపిస్తుంది. ఔషధం యొక్క ప్రభావం లేకుండా ఏం ఉండదు. కానీ
ఉంటుంది, కానీ ఎంత ఉంటుందనేది మనకు తెలియదు. వాటి మీద ఆధారపడడం కంటే మెరుగైనటువంటి పద్ధతులు కొన్ని ఉన్నాయి. ఒకటి, మనం ఫోన్ ఉంది, ఫోన్ ఎప్పుడు హ్యాంగ్ అవుతుంది? ఫోన్ ఎప్పుడు హ్యాంగ్ అవుతుంది? జంక్ ఎక్కువైనప్పుడు హ్యాంగ్ అయిపోతుంది. జంక్ ఎక్కువైనప్పుడు హ్యాంగ్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తాం? మనం ఫోన్ని క్లీన్ చేసుకుంటాం. అనవసరమైనటువంటి వీడియోలు ఏమైనా ఉంటే తీసేస్తాం, అనవసరమైనటువంటి రికార్డింగ్లు ఏమైనా ఉంటే తీసేస్తాం. అప్పటి వరకు మనం చూసినటువంటి వీడియోలు కొన్ని ఉంటాయి, చూసినాం కదా ఇంకా ఎందుకు పెట్టుకొని ఉండేదనేసి తీసేస్తాం. తర్వాత డూప్లికేట్ ఫోటోలు, అంటే ఒకే ఫోటో 2 సార్లు ఉందనుకోండి. మనం ఇప్పుడు ఒక ప్రోగ్రాం పోయినామంటే ఏం చేస్తారు? ఒక 20-30 ఫోటోలు తీస్తారు. నాయన ఒక ఫోటో తీయన్నాం అనుకో, టిక్ 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 అనేసి 20 సార్లు నొక్కుంటాడు. 20 ఫోటోలు వస్తాయి. ఆ 20 ఫోటోలు మనకు పంపిస్తారు. ఇంకొక దారుణం ఇటు ఉంటుంది. ఒక ఆయన 12 గ్రూపుల్లో మెంబర్ ఉంటాడు. ఆ 12 గ్రూపుల్లో మనం కూడా ఉంటాం. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆ 20 ఫోటోల్ని 12 గ్రూపుల్లో అప్లోడ్ చేస్తాడు ఆయన. ఈ 12 డౌన్లోడ్ అవుతాయి. 12-20 ఫోటోలు మనకు ఫోన్లో వచ్చి కూర్చుంటాయి. ఇప్పుడు ఏం చేస్తాం మనం? అవసరమైతే పెట్టుకుంటాం, లేదంటే చూడగానే ఈ ఆముదాల మురళి అవధాన విద్యా వికాస్ పరిషత్ ఫోటోలా, దీంతో మనకేమి అనేసి మొత్తం డిలీట్ ఆల్ కొట్టేస్తాం. అంటే ఇట్లా క్లీన్ చేసినప్పుడు ఏమవుతుంది? మెమరీ పెరుగుతుంది. అదే రూల్ మనకు కూడా వర్తిస్తుంది. అనవసరమైనటువంటి చెత్తని బుర్రలో పెట్టుకోకూడదు. మనకు ఏది అవసరమో అది మాత్రమే పెట్టుకోవాలా. మనం రెండింటిని చెత్తబుట్టలుగా పరిగణించకూడదు మన శరీరంలో. ఒకటి పొట్ట, ఇంకొకటి మెదడు. దీస్ ఆర్ నాట్ డస్ట్బిన్స్. యువర్ మైండ్ ఈజ్ నాట్ ఏ డస్ట్బిన్. అట్ ద సేమ్ టైమ్ యువర్ స్టమక్ ఈజ్ ఆల్సో నాట్ ఏ డస్ట్బిన్. కాబట్టి డోంట్ త్రో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ టు దట్. కనిపించిన చెత్తనంతా ఎత్తి దాంట్లోకి వేసేయద్దు. పొట్టలోకి వేయద్దు, బుర్రలోకి వేయద్దు. ఏది అవసరమో దాన్ని, ఎంత అవసరమో అంత. పరిమాణం కూడా చాలా జాగ్రత్త చూసుకోవాలి. పొద్దున్నే దోర్బల వారు పాఠం చెప్తూ, అయ్యా నీకు ఎప్పుడు తీర్థయాత్రా ఫలం దొరుకుతుంది అని అంటే ఏమన్నారు? లఘ్వాసి అని చెప్పి అన్నారు. అంటే మితాహారి, ఎవడైతే మితంగా భోంచేస్తాడో వాడికి తీర్థయాత్రా ఫలం దొరుకుతుంది అని చెప్పి అన్నారు. తీర్థయాత్రా ఫలం దొరుకుతుందో లేదో అది అదృష్ట ఫలం. దృష్ట ఫలం ఏమిటి? స్వాస్థ్యంతో ఉంటాం. అందువల్ల జ్ఞాపక శక్తి పెరగాలి అంటే మన మనసు డైవర్ట్ కాకుండా ఉండాలి. డైవర్ట్ కాకుండా ఉండాలంటే మన ఆరోగ్యం కూడా బాగుండాలి, ఇంట్లో పరిస్థితులు బాగుండాలి, అనవసరమైనటువంటి దాని గురించి ఆలోచన చేయకుండా ఉండాలి. కొన్నిటికి కాలం సమాధానం చెప్తుంది, కొందరికి ఓవర్ థింకింగ్ ఉంటుంది. థింకింగ్లో ఓవర్ థింకింగ్ ఒకటి, క్రియేటివ్ థింకింగ్ ఒకటి, 2 ఉంటాయి. క్రియేటివ్ థింకింగ్ ఉంటే పర్వాలేదు, కానీ ఆ క్రియేటివ్ థింకింగ్ ఓవర్ థింకింగ్ అయిందంటే ఇబ్బంది. ఉదాహరణకి ఇక్కడ కూర్చొని పాఠం చెప్తూ ఉన్నాం, ఆ ఫ్యాన్ తిరుగుతూ ఉంది. ఇట్లా తిరుగుతూ ఉంటే అది ఇట్లా కదులుతూ ఉంది. అది కదులుతూ విష్ణు చక్రంలాగా శిశుపాలుని మీదకి శ్రీకృష్ణ పరమాత్మ చక్రాన్ని ఇట్లా వదిలినట్టు అదేంది తాంబూల పల్లెం విసురుతాడు కదా, ఆ విధంగా అదేమన్నా అట్లా తిరగతా వచ్చి నా మీద పడుతుందా? పడితే ఏమవుతుంది? అది నేరుగా తల మీద పడుతుందా, లేదా మెడకాడ తగులుతుందా, ఇంకా పైన తగులుతుందా, కింద తగులుతుందా? ఇట్లాంటి ఆలోచన చేస్తే ఏమవుతుంది? ఇక్కడ నేను కూర్చోలేను, ఉపన్యాసం చేయలేను. కాబట్టి థింకింగ్ అనేది మనకు ఎంత ఉపయోగమో అంతే ఉండాలి. క్రియేటివ్ థింకింగ్ వేరు. క్రియేటివ్ థింకింగ్ దాన్ని చూస్తానే ఆహా ఇది తిరుగుతూ ఉంటే దానికి రెక్కలు ఉన్నట్టు కనిపించడం లేదు, మాయ అంటే ఇదే కదా. ఇప్పుడు దాన్ని చూడండి, ఫ్యాన్ తిరుగుతుంది చూడండి, దానికి రెక్కలు ఉన్నాయా లేదా? ఉన్నాయి. కనిపిస్తాండాయా? లేదు. ఈ వేగానికే కనిపించడం లేదు. ఇంకొంచెం వేగంగా తిరిగితే కనిపిస్తాయా? కనిపించవు. ఉన్నది కనిపించడం లేదు, అట్లని లేదని చెప్తామా? లేదు. భగవంతుని అస్తిత్వం గురించి ఎవరన్నా అడిగినారంటే, ఒరే నీ ఫ్యానే కొంచెం 5 స్పీడులో తిరిగిందంటే నీ రెక్కలు కనిపించడం లేదు, అట్లాంటిది దానికి రెక్కలు లేవని చెప్తావా? ఇది క్రియేటివ్ థింకింగ్, ఆలోచన చేసేటువంటి విధానం. ప్రతి దాంట్లోనూ ఇట్లా ఒక పాజిటివ్ దృక్పథంతో మనం ఆలోచన చేయాలి. తర్వాత దిగులు చెందకుండుట అన్నాడు, అనిర్వేదం అన్నాడు.
ప్రతిదానికి దిగులు పడిపోకూడదు. ఎందుకు? చితాచింత ద్వయోర్మధ్యే చింతానామ గరీయసి చితా దహతి నిర్జీవం చింత జీవయుతం వపుహు. చితి జీవం లేనటువంటి శవాన్ని మాత్రమే దహించగా చింత జీవయుతమైనటువంటి శరీరాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి చింత అనవసరం, జరుగుతుంది, ఏదైనా ఏదో ఒకటి జరుగుతుంది అనేటువంటి విశ్వాసంతో ఉండిపోవాలి. ఇవన్నీ మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక అవధాని ప్రధానంగా ఒక 2-3 నిమిషాల్లో పూర్తి చేస్తాను. అవధాని ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకప్పుడంటే ఉత్తరాలు రాసేవాళ్ళు, మీకు పలానా రోజు అవకాశం ఉంటుందా వస్తారా అనేసి. ఇప్పుడు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసినప్పుడు మీరు ఒక డైరీ పెట్టుకోవాలి ఖచ్చితంగా. అవధాని అనేటువంటి వాడు ఆ రోజు మీకు వెసులుబాటు ఉందా లేదా అని రాసుకోవాలి. అంతేగాని 2 నెలలకు ముందు ఒక ఆయన అడుగుతాడు, వస్తానులేండి, ఇంకా టైం ఉంది కదా వస్తానులేండి అని చెప్తాడు. ఆయన రాసుకుంటాడు, ఆయన ఏర్పాట్లు చేసుకుంటాడు. మధ్యలో ఇంకెవరో ఒకరు అడుగుతారు, ఆ డేట్ క్లాష్ అవుతుంది. అప్పుడు అక్కడికి పోవాలన్నా ఇక్కడికి పోవాలన్నా అనేటువంటి టెన్షన్ మొదలవుతుంది. అది లేకుండా ఉండాలంటే ఏం చేయాలా? డైరీ మెయింటైన్ చేయాలా. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. రెండోది ఏమిటంటే, కార్యకర్తలకు మనం వీలైనంత అనుకూలంగా ఉండాలి. కార్యకర్తలకు మనం అనుకూలంగా ఉంటే ఇంకోసారి పిలుస్తారు. కార్యకర్తలకు ప్రతికూలంగా ఉన్నామంటే ఆయనకు నమస్కారం, ఆయన అవధానానికి ఇంకొక నమస్కారం అని చెప్పి వదిలేస్తారు. తర్వాత మా గురువు గారు డాక్టర్ ఆశావాది ప్రకాశ్రావు గారు, పద్మశ్రీ ఆశావాది ప్రకాశ్రావు గారు నాకు చెప్పినటువంటి మాట ఏమిటంటే, నాయనా, నాకు ఇంత డబ్బులు ఇస్తే అవధానం చేస్తాను అని డిమాండ్ చేసిన రోజు అవధానిగా నువ్వు చనిపోయినట్టు లెక్క అని చెప్పి అన్నారు. డిమాండ్ చేయొద్దు. ఏం చేస్తావు? అవతల వాళ్ళకి చెప్పు అవసరమైతే, అయ్యా నేను ఇదో ఇట్లా వస్తున్నాను, ఇది నాకు ఈ ఏర్పాట్లు చేయండి అనేసి చెప్పు, అది చెయ్యి. అంతేగాని నాకు ఇంత ఇస్తేనే చేస్తాను లేదంటే చేయను అని అంటే అప్పుడు నువ్వు సరస్వతిని వ్యాపారం కోసం వాడుకున్నట్టు అవుతుంది అని చెప్పి అన్నారు. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. అట్లని దాంట్లో కొంత ఉదాసీనంగా కూడా ఉండకూడదు. ఎందుకంటే నా దగ్గర ఒక చెక్కు ఉంది, 10,000 రూపాయల చెక్కు. ఓ చోట అవధానం చేశాను నేను. వేదిక మీద 10,000 రూపాయల చెక్ రాసి అందరికీ ఇట్లా చూపించి, అవధానికి పారితోషికం 10,000 రూపాయలు ఇస్తానమని ముందు చెక్కు తీసి అందరికీ చూపించి ఫోటో తీసిన తర్వాత ఆ చెక్కుని కవర్లో పెట్టి కవర్తో పాటు నాకు ఇచ్చారు. జాగ్రత్తగా ఉంది, కవరు చెక్కు 2 ఉంది. అప్పుడప్పుడు ఆ చెక్కు తీసి బుక్ మార్కర్గా పెట్టుకుంటా అంటాను. బహుశా 10,000 రూపాయల చెక్కుని బుక్ మార్కర్గా పెట్టుకునేటువంటి ఏకైక అవధాని నేనే కావచ్చు. సరే, తీసుకున్నాను. విశాఖపట్నం నుంచి తిరుపతికి వచ్చాను. చెక్ ఎత్తుకొని బ్యాంకుకు పోయినా. బ్యాంకుకు పోతే ఏమైంది తెలుసా? ఆ అకౌంటే క్లోజ్ చేసేసారు. క్లోజ్ అయిపోయిన అకౌంటు చెక్ బుక్ ఉంటుంది కదా, దాంట్లో 10,000 రాసి ఇచ్చారు. సరే, నేను ఆయనకు ఫోన్ చేసిన, సార్ ఇట్లా అకౌంట్ క్లోజ్ అయిపోయిందంటే ఆయన నవ్వుతున్నాడు. అతను బాధపడడం లేదు, నవ్వుతూ, అరే రే రే ఆ చెక్ వచ్చేసిందా మీకు, మా వాళ్ళు పొరపాటు పడినట్టుండారు, నేను పంపిస్తానులే డబ్బు అని చెప్పి అన్నాడు. ఇదంతా 2010 ఎప్పుడో జరిగింది అనుకుంటాను. బహుశా ఇంకా ఫోన్పేలు ఇవన్నీ, గూగుల్ పేలు ఇవన్నీ పనిచేయడం లేదు ఇప్పటికి కూడా. ఇంకా చెక్కు జాగ్రత్తగా ఉంది. కాబట్టి ఇట్లా కూడా ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తాం? ఏం చేయలేం. ఒక ఆయన అట్టే, సోదరా నీకేం ఇబ్బంది లేదు, నేను ఆన్లైన్లో నీకు ట్రాన్స్ఫర్ చేసేస్తాను అని చెప్పి అన్నాడు. అయితే సిన్సియర్గా ఆయన ఏం చెప్పాడంటే, నేను 10,000 15,000 ఇవ్వలేను, నీకు 5,000 ఇస్తాను, అవధానం చేయి అని చెప్పి అన్నాడు. అవధానం చేసిన. సరే, దాంట్లో క్షవరం ఏమిటంటే టికెట్లు కూడా నేనే పెట్టుకొని పోయినా. మొన్న చెప్పినారు కదా గరికపాటి వారు, 1000 ప్రయాసలకు ఓర్చి వచ్చారు అనేసి. అప్పుడు వెంటనే ఏం చెప్పమన్నారు ఆయన? అయ్యా, వ్యయం మీది ప్రయాస నాది అని చెప్పి అనమన్నారు. గుర్తుందా మీకు? కాబట్టి వ్యయం కూడా నాదే, దాంట్లో టికెట్లు కూడా నావే పెట్టుకొని వెళ్ళాను. నేను 5,000 పంపిస్తాను, 5,000 పంపిస్తే 2,200 టికెట్లు, మిగిలింది మహాప్రసాదం అని అనుకున్నాం. ఇంకా ఎదురు చూస్తూ ఉండా.
ఆ ఫోన్పే ఓపెన్ చేసినప్పుడంతా పలానా నంబర్ నుంచి ఏమైనా వచ్చిందని చూస్తూ ఉండా. ఇది కూడా కరోనాకు ముందు జరిగినటువంటి విషయం. అట్లుంటాయి, దానికి మనం ఏం చేయలేము. కానీ మనం వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇది డబ్బులకు సంబంధించినటువంటి విషయం. ఇక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, వేదిక మీద మన వాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే, నువ్వు ఒక్కడవే తోపువి, మిగతా వాళ్ళకి అందరికీ ఏమీ తెలియదు అనుకో అని చెప్పి అంటూ ఉంటారు. అది పార్షియల్ ట్రూత్, పాక్షిక సత్యం. అది ఎందుకు చెప్తారు ఆ మాట అంటే, నీలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం కోసం ఆ మాట చెప్తారే కానీ మనం ఆ భావనతో ఉండకూడదు. ఆ భావనతో ఉంటే ఏమవుతుందంటే, చాలామంది పండితుల యొక్క సాంగత్యాన్ని కోల్పోతాం మనం. ఎంతోమంది అద్భుతమైనటువంటి పండితులు అవధానం చూడడానికి వస్తారు, అవధానంలో ప్రాశ్నికులుగా కూర్చుంటారు. వాళ్ళు ఎంతో వాత్సల్యంతో ప్రశ్నలు ఇస్తూ ఉంటారు. అంత మాత్రాన వాళ్ళకేమీ తెలియదు, మనం వాళ్ళకంటే గొప్పవాళ్ళు అని అనుకోవడానికి వీల్లేదు. ఆ భావన మన హృదయంలోకి రాకూడదు. అది వచ్చిందంటే, మనం కాస్త నిక్కినట్టు తెలిసిందంటే సరస్వతి మన దగ్గర నుంచి పక్కకు జరిగిపోతుంది. తర్వాత కూర్చోవడం, జాగ్రత్తగా కూర్చోవాలి. ఒకసారి తిరుపతిలో అన్నమాచారి కళామందిరం అని ఉంటుంది, దాంట్లో ఒక అవధానం ఏర్పాటు చేసినాం. ఏర్పాటు చేస్తే అవధానం వచ్చి కూర్చున్నాడు. పక్కన మహామహోపాధ్యాయ వాచస్పతి సముద్రాల లక్ష్మణయ్య గారు ఉన్నారు. ఆయన సంచాలకత్వం చేస్తున్నారు, గొప్ప పండితులు. ఈ అవధాని కాలు మీద కాలేసుకున్నాడు. ఈ కాలుని ఆడిస్తూ ఉన్నాడు ఇట్టా ఇట్టా. ఆ ఆడించడంలో ఆయనకు తగులుతూ ఉంది, ఆయన పంచెకు తగులుతూ ఉంది. ఈయన గమనించడం లేదు. అంటే అవధాని ఇట్లాంటివి ఇదేం సూచిస్తుంది? ఆ పెద్దల పట్ల మనకు ఉండేటువంటి గౌరవం ఏంటి? మనం కూర్చునే దగ్గర నుంచి, మనం మాట్లాడే మాట దగ్గర నుంచి ప్రతిదీ సభకు ఒక పాఠాన్ని తెలియజేయాల, మన వ్యక్తిత్వాన్ని ప్రస్ఫుటీకరింపజేయాల. అంతేగాని మన ప్రవర్తనలో తేడా వచ్చిందంటే అది నెగటివ్ సైన్స్ని పంపిస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలా. కాబట్టి కూర్చునేటప్పుడు కొంతమందికి కాళ్ళు ఆడించే అలవాటు ఉంటుంది, అది వెంటనే పోవాలని మనం అనుకోవాలి. ఈ కొంచెం దాన్ని ఏమంటారు, రక్తహీనత ఉండేటువంటి వాళ్ళు జోమ్ బట్టి కాళ్ళు ఆడించుకోవడం వేరు. రక్త ప్రవాహం పుంజిగా ఉండేటువంటి వాళ్ళు కాళ్ళు ఆడించడం వేరు. అది అవతల వాళ్ళని ఏదో కొంచెం తక్కువ చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. అట్లాంటివి జాగ్రత్తగా చూసుకోవాలి. అవధానికి మైక్ సెన్స్ ఉండాల. మైక్, ఎందుకంటే మనం మాట్లాడేటువంటి మాట చివరన కూర్చొని ఉండే వాళ్ళకు కూడా వినిపించాల. ఇంకోటి ఏంటంటే, వాల్యూమ్ని మన వాల్యూమ్కి ఆ ఫ్రీక్వెన్సీ సరిపోయేటట్టు అడ్జస్ట్ చేయమని చెప్పాలి. అట్లా చెప్పకపోతే ఏమవుతుందంటే, మనమేమో మాట్లాడుతూ ఉంటాము, అది సక్రమంగా వినిపించదు, అవతల ఉండేవాడు వినిపించలేదంటాడు, మనం గట్టిగా అరుస్తూ అంటాం. మైక్ కుండి కూడా మనకు గొంతు పోతుంది. తర్వాత మైక్ ఇట్టుంటుంది. మనం పద్యం చెప్పేటప్పుడు కరెక్ట్గా మైకు ఏ యాంగిల్లో ఉంటే మన వాయిస్ కరెక్ట్గా వెళ్తా ఉందో అదే యాంగిల్లో ఉండాల. మనం రాగం తీస్తూ తల ఇట్లా ఆడించి ఈ పక్కకు తిప్పి ఒకసారి, ఈ పక్కకు తిప్పి ఒకసారి పద్యం చెప్పినాం అనుకోండి, ప్రాశ్నికుడు ఏమంటాడు, ఏం చెప్పారు ఈసారి చెప్పండి అంటాడు. అప్పుడు మళ్ళీ ఇటు తిప్పుతాం, అప్పుడు వినిపించదు. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు మైక్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మైక్ ఆన్లో ఉందా లేదా, ఆన్ చేసుకున్నామా, కరెక్ట్ యాంగిల్ సెట్ చేసుకున్నామా అని చూసుకోవాలి. చాలాసార్లు ఏమవుతుందంటే, స్టాండ్ మైక్ అవధానికి పెడతారు. ఒకవేళ స్టాండ్ మైక్ లేనటువంటి సందర్భం ఉందనుకోండి, అది సతంతు కానీ వితంతు కానీ ఉంటుంది మైకు. అంటే తీగ ఉండేది లేదా తీగ లేనిది. ఆ తీగ లేనటువంటి మైక్ ఇచ్చినారు అని అనుకోండి, మనకు చేయి నొప్పి ఎత్తుకుంటుంది కాసేపటికి, ఎంతసేపు ఇట్లా పట్టుకొని ఉండాలంటే. అప్పుడు ఏం చేయాలా, మాట్లాడేటప్పుడు మాత్రమే నోటి దగ్గర పెట్టుకొని మిగతాటప్పుడు రిలాక్స్డ్గా పెట్టుకోవాలా.
అయితే చాలామంది ఏం చేస్తారంటే అది ఇట్లే పెట్టుకొని ఉండడం వల్ల మెల్లమెల్లగా ఆ చేతిలో పటుత్వం తగ్గుతుంది. తగ్గి మెల్లమెల్లగా అది మెడ దగ్గరకు వస్తుంది. మెడ దగ్గరకు వస్తుంది. అందరూ మైక్ దగ్గర పెట్టుకోండి అని అంటారు. అంటే ఇంత ప్రసంగం చేసేవాడికి, ఇంత ఉపన్యాసం చెప్పేవాడికి, ఇంత అవధానం చెప్పేవాడికి వినేవాడు ఒక కొత్త పాఠం చెప్తా ఉన్నాడు, మైక్ దగ్గర పెట్టుకోండి అని. ఇదేమన్నా బాగుందా? అందుకని ఏం చేయాలా, మనం కూడా మైక్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసేది నేర్చుకోవాలా. ఇవి ప్రధానమైనటువంటివి. తర్వాత అవధానం ప్రారంభం, ఎత్తుగడ, ఇవన్నీ ఎలా ఉండాలి, ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి అర్థమయ్యేటువంటి విషయాలు. తర్వాత సన్మానం చేస్తారు. సన్మానం చేసినప్పుడు పారితోషికం ఇస్తారు. కవర్ని జాగ్రత్తగా తీసుకోవాలా. ప్రాశ్నికులు కార్యకర్తలు ఏం చేస్తారంటే వాటినన్నింటినీ మీకు సంచిలో పెట్టిద్దామనేసి వాటినన్నింటినీ తీసుకుంటారు. ఆ తీసుకున్నప్పుడు మీరేం చేయాలంటే కవర్ను మాత్రం మీరు తీసుకొని జోబీలో పెట్టుకొని మిగతా అన్నీ ఇవ్వాలి. అంటే బట్టలు పెట్టారు, లేదంటే పండ్లు పెట్టారు, వాటినన్నింటినీ పెట్టారు, అవంతా పాత్ర ఉంటుంది. ఆ పాత్రలో పైన కవర్ ఉంటుంది, మొమెంటో ఉంటుంది, అవంతా. ఆ కవర్ని మాత్రం మీరు జాగ్రత్తగా తీసుకొని వీటినన్నింటినీ సంచిలో పెట్టివ్వండి అని చెప్పి ఇవ్వాలి. కవర్ లేదంటే ఏం జరుగుతుందంటే వీళ్ళు ఎత్తుకొని పోతారు. ఈలోపు అధ్యక్షులకో సంచాలకులకో సన్మానం చేద్దామని అంటారు. ఇప్పుడు ఈ కార్యకర్త ఏం చేస్తాడు, దీన్నంతా ఎత్తుకొని వచ్చి ఆడ పెడతాడు. అక్కడ పెట్టి వీళ్లకు శాలువలు తెచ్చేదానికి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఈలోపు దారిన పోయే దాన ఎవడో ఒకడు కవర్ కనిపించింది, భగవంతుని ప్రసాదం, ఇన్నాళ్ళకు దేవుడు నన్ను కరుణించినాడు అని చెప్పి అనుకొని వెళ్ళి నన్ను తీసుకొని పోయినాడు అనుకోండి. మనమేమనుకుంటాం, కార్యకర్త బ్యాగులో పెట్టాడు కవర్ని అని అనుకుంటాం. బ్యాగు తీసుకొని ఇంటికి పోతాం. ఇంటికి పోయి చూసుకున్న తర్వాత కవర్ ఉండదు. అప్పుడు మళ్ళీ ఫోన్ చేసినాం అనుకోండి, బాగుండదు. ఇట్లాంటివన్నీ ఉంటాయి. అందువల్ల డబ్బు విషయంలో అపార్థాలు రాకుండా ఉండాలంటే మనం దాన్ని జాగ్రత్తగా తీసి పెట్టుకోవాలి. ఇవి మనం ప్రాథమికంగా కొన్ని విషయాల్ని గుర్తుపెట్టుకొని అవధానాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా రిజర్వేషన్లు వాటిని గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అవధాని నిద్రపోవాలి, పెరుగన్నం తినాలి. అవధానం చేసే ముందు రోజు ప్రశాంతంగా నిద్రపోవాలి. అవధానం చేసిన తర్వాత కూడా నిద్రపోవాలని ఉంటుంది, కానీ నిద్ర పట్టదు. ఒక్కోసారి ఏమవుతుందంటే అవధానంలో ఇలా చేసి ఉంటే బాగుంటుందేమో, అలా చేసి ఉంటే బాగుంటుందేమో అని అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఇక ముఖ్యమైనటువంటిది ఏంటంటే అవధానం అయిపోతానే ప్రాశ్నికులు ఇంతంత పొడుగు పద్యాలు చదువుతారు, మనకు మొమెంటోలు ఇస్తారు, దానిలో బిరుదులు ఇస్తారు. అవన్నీ నిజమని అనుకోకూడదు. అవంతా డావు సమాచారాలు, ఒట్టి హంబక్కు మాటలు అవన్నీ. ఎందుకు తెలుసా, ఎవరు అవధానం చేసినా ఒకే రకమైనటువంటి పద్యాలు ఉంటాయి. నువ్వు నిషిద్ధాక్షరిని అట్ట పూరించినావు, అప్రస్తుతాన్ని ఇట్ట చేసినావు అనేసి. ఒక ఆయన నాకు పద్యం రాశాడు, దాంట్లో నువ్వు వారగణితాన్ని అద్భుతంగా చెప్పినావు అని చెప్పి రాసి ఉన్నాడు. నేను వారగణితమే చేయలేదు ఇప్పటి వరకు. 233 అష్టావధానాలు చేసినా ఎక్కడ నేను వారగణితమే పెట్టుకోలేదు, నాకు రాను కూడా రాదు అది. ఆయన నాకు ప్రశంస రాసినటువంటి పద్యంలో వారగణితాన్ని అద్భుతంగా చెప్పినామని చెప్పి రాశాడు. దాన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి మనం? అవి ఎప్పుడో రాసిన పద్యాలు, ఎవరికో రాసిన పద్యాలు. ఏమి ఆ శేష పద్యం అంతా కామన్గా ఉంటుంది అందరికీ. ఎత్తుగీతలో ఎక్కడో ఒక చోట ఒక సూర్యగణంలో మురళిని తగిలించేస్తే అయిపోయింది. పైగా ఆముదాల మురళి అనేది లోకువ. ఎందుకు? ఆట వెలదిలో పడిపోతుంది కాబట్టి. ఆముదాల మురళి అంటే సగం ఆట వెలది అయిపోయింది. అందుకని ఎవరైనా ప్రశంసించాలంటే, కాబట్టి ఆ ప్రశంసలన్నీ మనవి కాదు. ప్రశంసలేవి మనవి కాదు. వాళ్ళు చెప్పేదంతా నిజమని అనుకోవద్దండి. ఈయన సరస్వతి పుత్రుడండి, అట్లాంటోడండి, ఇట్లాంటోడండి, ఇప్పుడే బ్రహ్మదేవుని నాలుకలో నుంచి ఊడిపడ్డాడండి, ఈయన మాటలలో మకరంద ప్రవాహం ఉంటుంది, అమృతతుల్యమైనటువంటి మాటలతో ఏమీ లేదు. ఆ నోట్లో నుంచి వచ్చేది కూడా జల్లే, అమృతం కాదు, పాడు కాదు, ఊరికే అంటారు కానీ అవంతా ఏమీ లేదు. కాబట్టి వాళ్ళు ఏదో సభా మర్యాద కోసం చెప్తారు, కానీ అవేవి మనం తలకెక్కించుకోకుండా చాలా జాగ్రత్తగా చేసేది అక్షరార్చనగా భావించి దాని ద్వారా వచ్చేటువంటి కీర్తో తృణమో పణమో ఏదైనా కావచ్చు. తృణమో పణమో అని ఎందుకంటారనేది ఒక మాట చెప్పేస్తాను. ఎప్పుడైనా అప్రస్తుత ప్రసంగంలో అడిగినారంటే చెప్పండి.
ఏమంటే ఎక్కడైనా రాజు దగ్గరకో పెద్దవాళ్ళ దగ్గరకో పోయినారంటే తృణమో పణమో ఇవ్వండి అంటారు. తృణం ఎందుకు అంటే వాళ్ళ ఇంట్లో ఆవులు ఉంటాయి, గడ్డి కావాలి. గడ్డి కావాలి. రైతుల దగ్గరికి పోయినప్పుడు కదా వాళ్ళు కదా పండిస్తారు, గడ్డి వాములు వాళ్ళకి కదా ఉంటాయి. కానీ ఆవులు మేపే ప్రతి ఒక్కడికి పొలం ఉండదు, ప్రతి ఒక్కడికి గడ్డి ఉండదు. అందుకని ఏం చేస్తాడు, తృణం అడుగుతాడు. తృణం లేకపోతే మేము బ్రతకడానికి పణమన్నా ఇవ్వండి అంటారు. ఆవులు బ్రతకడానికి తృణము, మనుషులు బ్రతకడానికి పణం. అందుకని తృణమైనా ఇవ్వండి లేదా పణమైనా ఇవ్వండి అంటారు. ఎందుకు ముందు తృణం అన్నారు, పణమో తృణం అని ఎందుకు అనలేదు అంటే, మూగజీవులు ఎప్పుడు మన ఇంట్లో ఉండేటువంటి మూగజీవులు పస్తు ఉండకూడదు. మనం పస్తు ఉండొచ్చు కానీ మన ఇంట్లో ఉండేటువంటి మూగజీవులు పస్తు ఉండకూడదు. అందుకని ముందుగా తృణం అడిగారు. అవి ప్రశాంతంగా ఉంటే మళ్ళీ కావాలంటే మనం చూద్దాం అనేసి, మనకు అడుక్కుండే శక్తి అన్న ఉంటుంది, వాటికి అది ఉండదు కదా, అందుకోసమని. అది తృణోపానం అంటే. ఆ విధంగా భగవంతుని కరుణా కటాక్షాల చేత వచ్చినటువంటి దాన్ని మహాప్రసాదం అనుకొని, వ్యాప్తింజందకవగవక ప్రాప్తం బగులేశమైన 10,000 తృప్తింజందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే అని అట్లా ఉండాలి. వేదిక మీద ఎక్కి పద్యాలు చెప్పేటప్పుడు అవధాని విశ్వామిత్రుల్లాగా లేదా శ్రీనాథుల్లాగా ఉండాలి. వేదిక దిగిన తర్వాత అవధాని పోతనలాగా లేదా వశిష్ఠునిలాగా ఉండాలి అని తెలియజేసుకుంటూ సెలవు. తర్వాత మనకు ఒక అద్భుతమైనటువంటి తరగతి జరగబోతున్నది. ఏమిటంటే అది పద్యశిల్పం అనేటువంటి అంశం మీద ప్రసంగించడం కోసం అన్నమరాజు ప్రభాకర్ రావు గారు, దనికొండ రవిప్రసాద్ గారు విచ్చేసి ఉన్నారు. వాళ్ళిద్దరినీ వేదిక మీదకి రమ్మని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. వారు ఒక 45 నిమిషాలు వీరు, ఒక 45 నిమిషాలు వారు, ఆ విధంగా కాలాన్ని వారు పంచుకొని వారి భావాల్ని మనతో పంచుకొని మనల్ని ఉత్తేజితులు చేస్తారని ఆకాంక్షిస్తూ చిత్రబంధ కవి, పద్యబంధ కవి బిరుదాంచితులైనటువంటి అన్నమరాజు ప్రభాకర్ రావు గారు. అన్నమరాజు ప్రభాకర్ రావు గారికి అవధాన విద్యా వికాస పరిషత్కి ఒక అవినాభావ సంబంధం ఉంది. ఏమిటంటే మొట్టమొదటి అవధాన శిక్షణా శిబిరంలో అష్టావధానం చేసినటువంటి నల్లాన్ చక్రవర్తుల సాహిత్కు పద్యం రాయడం నేర్పించినటువంటి గురువు అన్నమరాజు ప్రభాకర్ రావు గారు. కాబట్టి వారి శిష్యులు వర్ధిల్లుతున్నటువంటి వేదిక కనుక ఆ వేదికలో వారు వచ్చి పాఠం చెప్పాల్సిందిగా వారిని కోరుతూ, అదేవిధంగా దనికొండ రవిప్రసాద్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. సార్ ఇక్కడ మురళి గారికి బెంగళూరులో వచ్చినటువంటి మా స్నేహితులు ఈ ఉపన్యాసానికి సంతోషించి ఆ వారం రోజుల నుండి మీ పాఠాలు వింటుంటూ నేను 6 రోజుల నుంచి మురళి గారి ప్రసంగం వింటూనే ఉన్నాను. నాకు చాలా సంతోషమైంది. దో ఐఎమ్ సబ్ జూనియర్ ఇన్ దిస్ లైన్, ఐఎమ్ నాట్ ఈవెన్ జూనియర్, సబ్ జూనియర్. సో సమాధానంగా ఇని ఎంతో నేర్చుకున్నాను. సారు మనకి ఎంతో సహాయపడ్డాడు. కాబట్టి ఈవెన్ మై ఫ్రెండ్ హెస్ కమ్ టుడే, ఈజ్ మై క్లాస్మేట్ రాధాకృష్ణ, రైట్ ఫ్రమ్ LKG టు ఇంజనీరింగ్ సార్. హీ హాజ్ స్టడీడ్ ఇంజనీరింగ్ ఇన్ తిరుపతి ఓన్లీ. So I am extremely happy, and here afterwards regularly I wish to come with these avadhanas. Thank you, sir. మళ్ళీ మీరు మాట్లాడేటప్పుడు